జై శ్రీరామ్. భాను టాక్స్ కి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశమైనటువంటి ఇండోనేషియాలో ఈ మధ్య ఒక కొత్త వ్యాపారం, అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఒక కొత్త వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది. అది పర్యాటక రంగానికి సంబంధించిన అంశం. అంటే మీరు ఊహించినట్టు ఏదో ఒక మంచి చూడాల్సిన ప్రదేశం ఆ దేశంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి అక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక దేహ వ్యాపారం మతం ముసుగులో జరుగుతున్నది. 15 రోజుల నిఖాముత అంటే పెళ్లి మరియు విడాకులు, తలాక్. అది ప్యాకేజ్ వారీగా కొన్ని గంటలు ఉండొచ్చు ఆ పెళ్లి విడాకులు, కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. దానికి ఏజెంట్ పేమెంట్ డిసైడ్ చేస్తాడు. తను 10% తీసుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి కొంత అమౌంట్ ఇస్తారు. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా గత కొన్ని సంవత్సరాలుగా అరబ్ దేశాల నుంచి, మధ్యప్రాచ్య దేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షిస్తూ ఇదొక వికృత క్రీడ అతిపెద్ద ఇస్లామిక్ దేశంలో జరుగుతున్నది. దీన్ని ప్రపంచం ఈరోజు విచిత్రంగా, అంటే వాళ్ళు వాళ్ళ మత సాంప్రదాయాన్ని వాళ్ళ ఒక ఆదాయ వనరుగా